ఔరంగజేబు అనేవాడు ఈ దేశం మీదకి దండయాత్ర చేశాడు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఊచకోత కోసాడు, చివరికి తన కుటుంబంలో వాళ్ళ ప్రాణాలే తీశాడు, తన తండ్రినే చెరబట్టాడు, ఆ తర్వాత తన సోదరులనే వధించినటువంటి వాడు కాస్త ఏదో దేశానికి గొప్ప పోరాట యోధుడిగా ప్రొజెక్ట్ చేసినటువంటి పుస్తకాల సాక్షిగా దాన్ని నమ్ముతున్నటువంటి కొంతమంది మూర్ఖుల సాక్షిగా ఇప్పుడు ఆ ఔరంగజేబుకి సమాధి వద్దన్నటువంటి వాళ్ళని మూర్ఖులుగా, వాళ్ళని ఉన్మాదులుగా చూపెడుతూ వాళ్ళ మీద దాడులకి 1000 మంది కలిసి ప్రిపేర్ అయ్యి చేసినటువంటి చూసాం. అక్కడ చేసిన పని ఔరంగజేబు సమాధి ఎదురుగుండా నినాదాలు చేయడం బజరంగ్ దళ్ వాళ్ళు, హిందుత్వ సంఘాలు. బట్ అది తప్పు పట్టినటువంటి వాళ్ళు ఇప్పుడు శివాజీ విగ్రహం ఎదుట శివాజీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అంటే ఈ దేశం మీదకి దండయాత్ర చేసిన దరిద్రుడికి అండగా ఉంటారు, ఆ దరిద్రుడిని ఎదిరించి పోరాడినటువంటి వాడిని కొనసాగిస్తారు. పాత రోజుల్లో అయితే దాన్ని దేశద్రోహం లేదంటే రాజద్రోహం అని తలనరికి ఉరి తీసేవాళ్ళు. ఈ రోజుల్లోనేమో వాళ్ళకి పిలిచి సన్మానాలు చేసి పోరాట యోధులుగా కీర్తిస్తున్నారు.